Hi students, good morning. Today we come to the last topic of second unit. Previously we have seen fat soluble disorders and disorders of water soluble vitamins. These three are related to metabolic disorders, obesity, cardiovascular diseases and IBD, inflammatory bowel disease. Moodu kuda different, not related. First let us see obesity. ఆల్రెడీ తెలుసు మీకు ఒబేస్ అంటే ఏంటి అన్నది. సో ఎక్సెసివ్ ఫ్యాట్ ఇన్సైడ్ ద బాడీ కాజెస్ అస్ టు బికమ్ ఒబేస్. సబ్క్యూటేనియస్ ఫ్యాట్ ఎక్కువగా ఉంది అని చెప్పి అంటాము. సో ఎక్సెసివ్ ఫ్యాట్ డిపాజిట్స్ ఇన్సైడ్ ద అడిపోజ్ టిష్యూ అండ్ ఆల్సో సబ్క్యూటేనియస్ టిష్యూస్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఒబేసిటీ. ఐడియల్ వెయిట్ ఉండాల్సిన వెయిట్ కంటే 20% ఎక్కువ అని మనం క్లినికల్గా పిక్చర్ ఇస్తాం అన్నమాట. సో వీళ్ళు ఎటువంటి ప్రాబ్లమ్స్కి లోన్ అవుతారు? సో దే ఆర్ ప్రోన్ టు డయాబెటీస్ మెలిటస్ టైప్ 2. ఒబేస్గా ఉన్న వాళ్ళకి ఫస్ట్ షుగర్ వచ్చే అవకాశం ఉంది. డయాబెటీస్ మెలిటస్ టైప్ 2, లివర్ డిసీజెస్ వస్తాయి, కార్డియోవాస్కులర్ డిసీజెస్ వస్తాయి, మెటబాలిక్ డిసీజెస్, స్కిన్ డిజార్డర్స్, గైనిక్ డిజార్డర్స్ అంటే ఎమినోరియా, లైక్ బ్లీడింగ్ ప్రాబ్లమ్స్, అసలు పీరియడ్స్ లేకపోవడం, ఇవన్నీ జరగచ్చు. సో దే ఆర్ ప్రోన్ టు సో మెనీ డిజార్డర్స్ ఇఫ్ ఎనీబడి ఈజ్ ఒబేస్. మనం ఉండాల్సిన వెయిట్ కంటే ఎక్కువ ఉంటే ఇవన్నీ ప్రాబ్లమ్స్ కూడా మన చుట్టూ చేరేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ టైప్స్: ఎక్సోజీనస్ ఒబేసిటీ అండ్ ఎండోజీనస్ ఒబేసిటీ. ఎక్సోజీనస్ అంటే మనం ఓవర్ ఈటింగ్ వల్ల వచ్చేది. ఎండోజీనస్ మనం తినకపోయినా ఎండోక్రైనల్ కానీ మెటబాలిక్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ ఒబేసిటీ రావచ్చు. కాజెస్ ఏంటి, కారణాలు ఏంటి? ఓవర్ ఈటింగ్ దాన్ క్యాలరీ రిక్వైర్మెంట్. మన పనులకి లేకపోతే మనం చేసే యాక్టివిటీకి ఎన్ని క్యాలరీస్ కావాలో దాన్ని మించి, మోతాదు మించి తినడాన్ని మనకి ఒబేసిటీని కలుగజేస్తుంది. ఎక్స్క్యూజ్ మీ, హలో, ఎవరి? ఓకే. Sir, right now I am taking a video class. Can you call back after some time? I am recording my audio class, sir. Please call me in the evening. Okay. So genetic influences ఉండొచ్చు. Genetic influences means already మన గ్రాండ్ పేరెంట్, ఫ్యామిలియల్ హిస్టరీలో ఎవరికైనా ఒబేస్ ఉంటే జీన్ ఇన్హెరిట్ అవుతుంది. నెక్స్ట్ ఫిజియోలాజికల్, ప్రెగ్నెన్సీ అండ్ పోస్ట్ మెనోపాజ్. ప్రెగ్నెన్సీలో జనరల్గా కొంచెం ఒబేసిటీ వస్తుంది. అలాగే 45 years అబోవ్ పోస్ట్ మెనోపాజల్ ఉమెన్లో కూడా ఒబేసిటీ వచ్చే అవకాశం ఉంది. మెటబాలిక్ రీజన్ అంటే ఇందాక చెప్పుకున్నాం, డయాబెటీస్ మెలిటస్ అండ్ హైపోథలామిక్ ఇంజురీస్. బ్రెయిన్ ఇంజురీ జరిగినప్పుడు కూడా కొంత మెటబాలిజంలో డిస్టర్బెన్స్ ఉంటుంది. అదర్ కాజెస్ ఆర్ హైపోథైరాయిడిజం, కుషింగ్స్ డిసీజ్, పీసీఓడి, యాక్రోమెగాలీ. బట్టి పట్టడమే ఇవన్నీ. సో పీసీఓడి తెలుసు మీకు, పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. అందులో కూడా ఒబేస్ అయ్యే అవకాశం ఉంది. కుషింగ్స్ డిసీజ్ ఆర్ సిండ్రోమ్, హైపోథైరాయిడిజం అండ్ యాక్రోమెగాలీ. నెక్స్ట్ ఇవన్నీ కాజెస్ ఫర్ ఒబేసిటీ. మెటబాలిక్ చేంజెస్ ఏం జరుగుతాయి ఒబేస్ పర్సన్స్లో? చేంజెస్ ఇన్ ఫ్యాట్ మెటబాలిజం, బయోకెమికల్ చేంజెస్ చెప్తున్నాం అనమాట. సీరం ట్రైగ్లిజరైడ్స్ పెరుగుతాయి, కొలెస్ట్రాల్ పెరుగుతుంది, ఫ్యాట్ మొబిలైజేషన్ తగ్గుతుంది. మొబిలైజేషన్ ఆఫ్ ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ డిక్రీజెస్. సో సీరం ట్రైగ్లిజరైడ్స్ అండ్ కొలెస్ట్రాల్ ఇంక్రీజ్. కార్బోహైడ్రేట్ మెటబాలిజంలో ఏం చేంజెస్ వస్తాయి? ఫస్ట్ డయాబెటీస్ వస్తుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం. డయాబెటీస్ చాలా కారణాల వల్ల రావచ్చు, అందులో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఒక కారణం అన్నమాట. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అటాక్ అవ్వచ్చు. హైపర్ ఇన్సులిజం వల్ల లిపోజెన్సిస్ పెరుగుతుంది, లిపోలైసిస్ తగ్గుతుంది. లిపోజెన్సిస్ అంటే మరి ఫ్యాట్ సెన్సిసే కదా, అదంతా మళ్ళీ అక్యుములేట్ అవుతుంటుంది బాడీలో. సో షుగర్ ఉన్న వాళ్ళలో ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల కనుక వస్తే కనుక లిపోజెన్సిస్ అనేది పెరుగుతుంది. సో నెక్స్ట్ చేంజెస్ ఇన్ యాసిడ్ బేస్ బ్యాలెన్స్. వీళ్ళలో ఎసిడిటీ ఎక్కువైపోతూ ఉంటుంది, బ్లడ్ ఎసిడాసిస్ వస్తుంది అనమాట. అంటే ఎక్కువ CO2 బ్రీదింగ్ కరెక్ట్గా లేకపోవడం వల్ల ఎక్కువ CO2 లోపల అక్యుములేట్ అయిపోయి
PCO2 ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఎసిడోసిస్, బ్లడ్ ఎసిడోసిస్. PCO2 ఇంక్రీజ్ అయితే ఏమవుతుంది? CO2 H2CO3 కార్బానిక్ యాసిడ్. కార్బానిక్ యాసిడ్ అంటే మరి యాసిడే కదా, బ్లడ్లో ఎసిడోసిస్ వచ్చేస్తుంది అనమాట. సో యాసిడ్ బేస్ బ్యాలెన్స్ దెబ్బతింటుంది. సో ఇంక్రీజ్డ్ PCO2 కాజెస్ డిస్పియా, ఫెటీగ్ అండ్ సామ్నాలసెన్స్. డిస్పియా అంటే షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్, బ్రీదింగ్ ప్రాబ్లమ్ వస్తుంది, ఫెటీగ్, వీక్నెస్. సామ్నాలసెన్స్ స్లీపీనెస్, నిద్ర వస్తుంటుంది, డ్రౌజీనెస్ PCO2 ఎక్కువైతే. నెక్స్ట్ ఎనర్జీ మెటబాలిజం. BMR వెళ్ళలో నార్మల్గానే ఉంటుంది, బట్ ఎక్కువ O2 కన్జ్యూమ్ చేస్తారు, ఎక్కువ ఫ్యూయల్ బర్న్ అవుతూ ఉంటుంది, బట్ వెయిట్ తగ్గరనమాట. సో ఎనర్జీ మెటబాలిజంలో కూడా చేంజెస్ ఉంటాయి, O2 కన్జంప్షన్ ఎక్కువ అవుతుంది, BMR నార్మల్గానే ఉంటుంది, బేసిక్ మెటబాలిక్. దీస్ ఆర్ ప్యూర్లీ మెటబాలిక్ చేంజెస్ ఆర్ బయోకెమికల్ చేంజెస్ ఇన్ ఒబేస్ పర్సన్స్. క్లినికల్ ఫీచర్స్. క్లినికల్గా ఏంటి అసలు మనకి బయటికి ఒబేస్ అని చెప్పడానికి? ఎగ్జర్షనల్ డిస్పియా, డిప్రెషన్, సామ్నాస్. ఎగ్జర్షనల్ డిస్పియా అంటే ఏంటి? ఏదైనా మనం స్ట్రెయిన్ అయినప్పుడు బ్రీదింగ్ ప్రాబ్లం రావడం. మామూలుగా ఉన్నప్పుడు రాదు, కానీ కొంచెం మెట్లు ఎక్కినా లేకపోతే కొంచెం నడిచినా ఆయాసం వచ్చేయటం, దాన్ని ఎగ్జర్షనల్ డిస్పియా అంటారు. డిప్రెషన్, మెంటల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అంటే కొంచెం సైకలాజికల్గా డౌన్ ఫీల్ అవుతాం అందరిలోనే ఫేస్ చేయడానికి. అది సామ్నాలసెన్స్, అగైన్ స్లీపీనెస్. ఫెటీగ్ అండ్ టయర్డ్నెస్, న్యాచురలీ వీక్నెస్, టయర్డ్నెస్ ఉంటుంది, ఎందుకంటే మెటబాలిజం ఎక్కువ జరుగుతూ ఉంటుంది. పాల్పిటేషన్ అండ్ స్వెట్టింగ్, యాజ్ యూ నో. ఎక్సెస్ వెయిట్ గెయిన్ ఇన్ స్పైట్ ఆఫ్ రెడ్యూస్డ్ క్యాలరీ ఇంటేక్. వాళ్ళు తినకపోయినా కూడా మెటబాలిక్ రీజన్స్ ఏదైనా ఉంటే కనుక తక్కువ తిన్నా కూడా వెయిట్ పెరిగిపోతుంటారు అనమాట, మెటబాలిక్ కాజెస్ వల్ల. సో ఇవన్నీ క్లినికల్ ఫీచర్స్. ఎగ్జర్షనల్ డిస్ప్నియా మెయిన్, పాల్పిటేషన్, బ్రీదింగ్ సరిగా లేకపోవడం, ఇది మెయిన్. దీన్ని ఫైట్ చేయడానికి ఒబేసిటీకి లెప్టిన్ అని చెప్పి ఇప్పుడు కొంచెం ట్రెండింగ్గా ఉంది. లెప్టిన్ అనే హార్మోన్, లెప్టిన్ ట్యాబ్లెట్స్ అంటున్నారు కదా, లెప్టిన్ అనే హార్మోను అదేం చేస్తుందంటే అపిటైట్ సప్రెస్ చేస్తుంది, ఫ్యాట్ సెల్స్ని బర్న్ చేస్తుంది. సో అది కొంచెం ట్రీట్మెంట్ కింద వాడుతున్నారు రీసెంట్గా. సో దట్ ఈస్ టు ఫైట్ ఒబేసిటీ, రైట్? దిస్ ఇస్ రిగార్డింగ్ ఒబేసిటీ. Let's have a look at it. I'll just return CBD. స్పీడ్ పెడితే మీకు వాయిస్ ఎంతని చెప్పి ఫ్యాన్ తక్కువ పెట్టాల్సి వస్తుంది, దట్స్ వై ఐఎమ్ స్వెట్టింగ్, ప్లీజ్ బేర్ విత్ మీ. సో CVD, కార్డియోవాస్కులర్ డిసీజెస్, అన్నీ హార్ట్ ప్రాబ్లమ్సే. కార్డియోవాస్కులర్ సిస్టమ్ అంటే ఏంటి? హార్ట్, బ్లడ్ వెజల్స్, రెండింటిని కార్డియోవాస్కులర్ సిస్టమ్ అంటారు. ఆ రెండింటికి సంబంధించిన డిజార్డర్స్ని CVD అంటారు. సో కొరోనరీ ఆర్టరీ డిసీజ్ చూడండి ఎన్ని ఉన్నాయి. కొరోనరీ హార్ట్ డిసీజ్ అనొచ్చు, ఆర్టరీ డిసీజ్ అనొచ్చు, cerebrovascular disease, peripheral arterial diseases, rheumatic heart diseases, congenital heart diseases, deep vein thrombosis and pulmonary embolism. ఎన్ని రకాలు ఉన్నాయి హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్? రకాలంటే పేర్లు వేరు, దాని వెనకాల మెకానిజం కూడా వేరు. హార్ట్ అటాక్స్ ఆర్ స్ట్రోక్స్ ఎందువల్ల వస్తాయి? స్ట్రోక్ అంటే హార్ట్ స్ట్రోక్ అవ్వచ్చు, బ్రెయిన్ స్ట్రోక్ అవ్వచ్చు. పెరాలసిస్ని స్ట్రోక్ అంటారు. బ్రెయిన్లో ఏమైనా క్లాట్ ఉంటే కనుక సడన్గా బ్లడ్ సప్లై హార్ట్కి ఆగిపోవడం వల్ల స్ట్రోక్ వస్తుంది, బ్రెయిన్ స్ట్రోక్ అంటారు దాన్ని. హార్ట్ బ్లడ్ వెసల్లో ఏదైనా బ్లాక్ ఉంటే కనుక హార్ట్ సడన్గా ఆగిపోయే అవకాశం ఉంది, దాన్ని హార్ట్ స్ట్రోక్ అంటారు. నెక్స్ట్ ఫ్యాట్ డిపాజిట్స్, ఇంకా కారణాలు ఏంటి? ఎథెరోస్క్లెరోసిస్, థిక్కెనింగ్ ఆఫ్ ఆర్టరీస్ డ్యూ టు డిపాజిషన్ ఆఫ్ ఫ్యాట్, దాన్ని ఎథెరోస్క్లెరోసిస్ అంటారు. అది మెయిన్ రీజన్ హార్ట్ ప్రాబ్లమ్స్ రావడానికి. సో పిక్ పెడతాను. బ్లడ్ వెసల్ లోపల ప్లాక్ లాగా, డెంటల్ ప్లాక్ ఎలా అంటే మన ప్లాక్ లాగా ఫ్యాట్ డిపాజిట్ అయిపోతుంది. అందుకని ఏమవుతుంది, మధ్యలో దారి నేరో అయిపోతుంది. సో ద బ్లడ్ వెసల్ బికమ్స్ నేరో అండ్ ద సర్క్యులేషన్ టు ద, అది హార్ట్ వెసల్ అవ్వచ్చు, లివర్ అవ్వచ్చు, లంగ్ అవ్వచ్చు, అక్కడ బ్లడ్ క్లాట్ ఫామ్ అయిపోతుంది, లేదా ఆర్గన్ ఫంక్షన్ చేయడం ఇదవుతుంది. పర్టికులర్గా హార్ట్ CVD అంటున్నాం కాబట్టి హార్ట్కి వెళ్ళే మజిల్లో ఈ ఫ్యాట్ డిపాజిట్ అవడం వల్ల బ్లడ్ సప్లై హార్ట్కి సరిగ్గా లేక సరిగ్గా పంప్ చేయలేకపోతుంది, సడన్గా ఆగిపోతుంది అన్నమాట. తర్వాత స్ట్రోక్స్, బ్లీడింగ్ ఫ్రమ్ బ్లడ్ వెసల్ ఇన్ బ్రెయిన్ ఆర్ బ్లడ్ క్లాట్. ఇందాక చెప్పుకున్నాం కదా, స్ట్రోక్స్ అంటాం.
బ్రెయిన్లో బ్లడ్ వెజల్ అలా స్లోగా బ్లీడ్ అయ్యి ఇంటర్నల్ బ్లీడింగ్ అయ్యి క్లాట్ అయిపోవచ్చు. ఆ క్లాట్ వల్ల సర్క్యులేషన్ అబ్స్ట్రక్ట్ అయ్యి హార్ట్ ఫంక్షనింగ్ ఫెయిల్ అవ్వచ్చు. రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే ఎటువంటి వారిలో ఈ సివిడి వచ్చే అవకాశం ఉంది? అన్హెల్తీ డైట్, ఫిజికల్ ఇన్యాక్టివిటీ. ఫస్ట్ థింగ్, ఫిజికల్గా ఏం పని చేయని వాళ్ళకి, సెడెంటరీ లైఫ్ స్టైల్ వాళ్ళకి ఎక్కువగా హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. అన్హెల్తీ డైట్, ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది తినేయడం, సాచురేటెడ్ ఫ్యాట్ ఉన్నటువంటి ఎక్కువ నాన్ వెజ్ ఎక్కువ తినే వాళ్ళలో సాచురేటెడ్ ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది మరి నాన్ వెజ్లో. అన్హెల్తీ డైట్ తినే వాళ్ళలో ఫస్ట్ దే ఆర్ ప్రోన్ టు హార్ట్ డిసీజెస్. ఇంకా టొబాకో, ఆల్కహాల్ మీకు తెలిసిందే, మోస్ట్ డేంజరస్ థింగ్స్. దే రిజల్ట్ ఇన్ హార్ట్ డిసీజెస్. నెక్స్ట్ షుగరు, బీపీ. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఇమీడియట్లీ దే కమ్ ఆఫ్టర్ 40 years. సో డయాబెటీస్, హైపర్ టెన్షన్. క్లినికల్ టర్మ్స్ డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళలో సివిడి వచ్చే అవకాశం ఉంది. ఫెమిలియల్ హిస్టరీ, జెనెటిక్గా రావచ్చు. ఒబేసిటీ, హై కొలెస్ట్రాల్ లెవెల్స్, ఏజ్, జెండర్, డైట్, డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ కూడా. సో వీటిలో ఎక్కువగా డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి, ఒబేసిటీ ఉన్న వాళ్ళకి సివిడి వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. బట్ ప్రైమ్ మోస్ట్ రీజన్ ఈజ్ అన్హెల్తీ డైట్ అండ్ ఫిజికల్ ఇన్యాక్టివిటీ. సిమ్టమ్స్ ఏంటి? ఫస్ట్ లెఫ్ట్ షోల్డర్లో పెయిన్ వస్తుంది. హార్ట్కి మీకు తెలిసిందే కదా, లెఫ్ట్ షోల్డర్ కనుక లాగుతుంది, చేయి లాగుతుంది అన్నట్టుగా ఉన్నారంటే లోపల హార్ట్కి సంబంధించింది ఏదో ప్రాబ్లం ఉంది అని అర్థం. సో ఆర్మ్స్, ఎల్బో, బ్యాక్. సో డిస్కంఫర్ట్ ఇన్ ద చెస్ట్, ఇది ఫస్ట్ సిమ్టమ్. తర్వాత షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ అండ్ నాజియా, కొంచెం వామిటింగ్ సెన్సేషన్, బ్రీదింగ్ సరిగా లేకపోవడం అండ్ తల తిరగడం, ఇవన్నీ కూడా ప్రిలిమినరీ సిమ్టమ్స్ ఆఫ్ సివిడి. సో ఇంకొన్ని చిన్న డిజార్డర్స్ గురించి చూద్దాం. కొరోనరీ హార్ట్ డిసీజ్ ఎక్కువ మంది దానికి లోన్ అవుతారు కాబట్టి. ఫ్లో ఫోటో రిచ్ బ్లడ్ ఇస్ బ్లాక్డ్ ఆర్ రెడ్యూస్డ్. ఆక్సిజన్ రిచ్ బ్లడ్ అనేది, ఆక్సిజన్ ఫిల్డ్ ఓటు ఫిల్డ్ బ్లడ్ అనేది హార్ట్కి బ్లాక్ అవ్వడం లేదా రెడ్యూస్డ్ సర్క్యులేషన్ జరగడం టు హార్ట్ మజిల్. దానివల్ల ఏమవుతుందంటే యాంజినా పెక్టోరిస్, హార్ట్ అటాక్, హార్ట్ ఫెయిల్యూర్, మూడు అవ్వచ్చు. మూడిట్లో మళ్ళీ క్లినికల్ రీజనింగ్ అంతా డిఫరెంట్, అంత డీప్గా వెళ్ళక్కర్లేదు మనం. యాంజినా పెక్టోరిస్కి ఒక రీజన్ ఉంటుంది, హార్ట్ అటాక్. యాంజినా పెక్టోరిస్, హార్ట్ అటాక్, హార్ట్ ఫెయిల్యూర్. యాంజినా పెక్టోరిస్ అంటే సడన్గా బ్లాక్ అవ్వదు, సర్క్యులేషన్ తగ్గుతుంది, బ్లడ్ వెజల్, బ్లడ్ టు ద హార్ట్ మజిల్. హార్ట్ అటాక్ అంటే సడన్గా ఫెయిల్ అయిపోతుంది, బ్లడ్ క్లాట్ వల్ల లేకపోతే సడన్గా హార్ట్ అనేది స్టకప్ అయిపోతుంది అన్నమాట. హార్ట్ ఫెయిల్యూర్. స్ట్రోక్స్ అండ్ టీఐఏ. స్ట్రోక్స్ ఎక్కువగా బ్రెయిన్లో బ్లడ్ సప్లై తగ్గిపోవడం వల్ల మనం స్ట్రోక్ అంటాము. ఇది ఇలాంటిదే కొంచెం ట్రాన్షియంట్ ఇస్కీమిక్ అటాక్ అంటాం, టీఐఏ. ఇది టెంపరీ, కొంచెం సేపే అది బ్లడ్ సప్లై కట్ అయ్యి మళ్ళీ వెంటనే రీగెయిన్ అవుతుంది, ఇది పర్మనెంట్ కాదు. బట్ స్ట్రోక్ అనేది కొంచెం పారాలసిస్ లాగా వచ్చేస్తుంది అనమాట. ఇది కూడా సివిడిలోకి వస్తుంది బికాజ్ హార్ట్ బ్రెయిన్ కొంచెం మరి రిలేటెడ్ కాబట్టి. బ్లడ్ సప్లై టు ద బ్రెయిన్ ఈస్ కట్ ఆఫ్. నెక్స్ట్ పెరిఫరల్ ఆర్టీరియల్ డిసీజ్. ఇదేంటంటే లెగ్స్లోకి వెళ్ళే ఆర్టరీస్లో బ్లాక్స్ ఫామ్ అవుతాయి అనమాట. లెగ్స్ సో బ్లాక్ ఇన్ ద ఆర్టరీస్ ఇన్ ద టు ద లిమ్స్ ఆర్ లెగ్స్. సో కాళ్ళని తిమ్మిర్లుగా ఉండడం, నమ్నెస్ ఫీల్ అవ్వడం అండ్ కాళ్ళు లాగుతున్నట్టు అనిపించడం, ఇవన్నీ ఉంటే కూడా హార్ట్ డిసీజ్ ఉన్నట్టు మనం చెక్ చేసుకోవాలన్నమాట కాళ్ళలో. దిస్ కాల్డ్ పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్. నెక్స్ట్ అయోటిక్ డిసీజ్. అయోటా మీకు తెలుసు కదా, ద లార్జెస్ట్ బ్లడ్ వెజల్ కమ్స్ అవుట్ ఫ్రమ్ ద హార్ట్ అండ్ సప్లైస్ బ్లడ్. అది అయోటా ఒకసారి బల్జ్ అయిపోయి అవుట్వర్డ్స్కి కొన్ని కారణాల వల్ల అయోటా డిసీజ్ వస్తుంది. దానివల్ల కూడా సివిడి రావచ్చు. అయోటిక్ ఎన్యూరిజం అంటారు దాన్ని. ఒక్కొక్కసారి అది బర్స్ట్ అయిపోయి సడన్గా డెత్ సంభవించవచ్చు. కమింగ్ టు ప్రివెన్షన్, ఇవి రాకుండా ఎలా కాపాడుకోవచ్చు? హెల్దీ లైఫ్ స్టైల్ బాగుండాలి, చక్కగా మంచి బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. స్మోకింగ్, ఆల్కహాల్ కంప్లీట్లీ అవాయిడ్ చేయాలి. బ్యాలెన్స్డ్ డైట్ అంటే తక్కువ సాచురేటెడ్ ఫ్యాట్ తక్కువ ఉండాలి. తర్వాత సాల్ట్, ఉప్పు, పంచదార తగ్గించాలి. సాల్ట్, షుగర్ షుడ్ బి డిక్రీస్డ్. హై ఫైబర్ ఫుడ్స్ ఉండాలి. హోల్ గ్రెయిన్స్, ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఇదే బ్యాలెన్స్డ్ ఫుడ్ అండి. సో బ్యాలెన్స్డ్ డైట్కు ఉన్నప్పుడు మనకి చక్కగా ఈ సివిడి రాకుండా మనల్ని కాపాడే అవకాశం ఉంది. ఎక్సర్సైజ్, యాజ్ యు నో, బ్రిస్క్ వాకింగ్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. ఒక కొటేషన్ ఉంది, హార్ట్ అంటుందంట, యూ వాక్ ఫర్ మీ ఫర్
1 hour, and I will walk for you. I will do good for you for your lifetime. నా గురించి ఒక గంట నడువు, నీకు లైఫ్ అంతా నడుస్తాను నేను, ఎక్కువ లాంగ్ లైఫ్ ఇస్తాను నేను అని. ఏదో కరెక్ట్గా లేదు, ఐ గివ్ యూ. అది అలాగా గుండె అలా ఉంటుందంట. అందుకని హార్ట్కి మోస్ట్ ఇంపార్టెంట్ హెల్తీయెస్ట్ స్టెప్ ఏంటంటే వాకింగ్. ఓకే, బ్రిస్క్ వాకింగ్ అక్కర్లేదు. ఒక ఏజ్ దాటిన వాళ్ళు మామూలుగా కూడా మనం ఎంత స్పీడ్ పేస్తో నడవగలమో అంత పేస్తో నడిస్తే హార్ట్కి చాలా మంచిది వాకింగ్. నెక్స్ట్ హెల్తీ వెయిట్ మెయింటైన్ చేయాలి. బిఎంఐ ఎప్పుడు 25 కంటే బిలో ఉంటేనే బిఎంఐ బాడీ మాస్ ఇండెక్స్ అది హెల్తీ వెయిట్ మెయింటైన్ అవుతుంది. మెడికేషన్స్ రోజువాస్టాటిన్ అని ఉంటుంది, కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలి, స్టాటిన్స్ అంటాం. యాస్ప్రిన్ బ్లడ్ థిన్నర్స్, బ్లడ్ క్లాట్స్ ఫామ్ అవ్వకుండా, హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. అంటే ఏదైనా ఉంటే ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లం ఏదైనా ఉంటే యాస్ప్రిన్ ఇస్తారు. బ్లడ్ థిన్నర్ అంటారు. ఇప్పుడు కోవిడ్ కూడా అదే వాడుతున్నారు, బ్లడ్ క్లాట్స్ ఫామ్ అవ్వకుండా. పోస్ట్ కోవిడ్లో బ్లడ్ క్లాట్స్ ఫామ్ అయిపోతున్నాయి, దానివల్ల హార్ట్ అటాక్ వస్తుందన్నమాట. సో ఆ బ్లడ్ క్లాట్స్ ఫామ్ అవ్వకుండా బ్లడ్ థిన్నర్స్ ఇస్తున్నారు. యాస్ప్రిన్ ఈజ్ వన్ ఆఫ్ దెమ్. అండ్ బీపీ ఏమన్నా ఉంటే కనుక బీపీ తగ్గించుకునే మెడికేషన్స్ కూడా వాడచ్చు. స్టాటిన్స్ అంటే రోజువాస్టాటిన్ అలాంటివి ఉంటాయి, అవి కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గిస్తాయి. మరి కొలెస్ట్రాల్ వల్లే కదా ఇక్కడ ఎథెరోస్క్లెరోసిస్ వస్తుందని చెప్పాము. సో స్టాటిన్ డ్రగ్స్, యాస్ప్రిన్ బీపీ డిక్రీజ్ చేసే మెడికేషన్స్ వల్ల కూడా సివిడిని మనం అవాయిడ్ చేయొచ్చు. ఓకే, సో దిస్ ఇస్ కార్డియోవాస్కులర్ డిసీజెస్. So this is the third disease, IBD, inflammatory bowel disease. ఓకే, సో ఇంకోటి ఉందండి, IBS అని ఉంది. అది ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్, గుర్తుపెట్టుకోండి. అది లేదు మనకి, IBS వేరు, ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అది. అది కూడా కొంచెం డయేరియా లాంటిదే, బట్ ఇది ఇన్ఫ్లమేటరీ డిసీజ్ ఇది. సో ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్ IBD ఏంటి అంటే ప్రొలాంగ్డ్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద డైజెస్టివ్ ట్రాక్ట్. చాలా కాలం అలాగా లోపల డైజెస్టివ్ ట్రాక్ట్ కొన్ని కారణాల వల్ల ఇన్ఫ్లమేషన్ జరిగి అలా ఉండిపోతుంది. డైజెస్టివ్ సిస్టమ్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే న్యూట్రియంట్స్ అన్నీ మన బ్లడ్లోకి వెళ్ళేలాగా చేసే ఛానల్ అది. మనం తింటున్నాం, డైజెస్ట్ చేస్తుంది, అబ్జార్బ్ చేస్తుంది, తర్వాత మళ్ళీ అక్కర్లేని మెటీరియల్ని, ఫేకల్ మెటీరియల్ని బయటికి పంపించేస్తుంది. సో ఇట్ ఈస్ కీపింగ్ అస్ హెల్తీ అండ్ ఇట్ ఈస్ మేకింగ్ అస్ అవైలబుల్ విత్ ద న్యూట్రియంట్స్. బ్లడ్ లోపలికి వెళ్ళాలంటే డైజెస్టివ్ సిస్టమ్ సరిగ్గా పనిచేస్తేనే మనం తినే న్యూట్రియంట్స్ బ్లడ్లోకి వెళ్తున్నాయి కదా, ఎన్ని మంచి ఫంక్షన్స్ చేస్తుంది. మరి దానికి ఇన్ఫ్లమేషన్ వస్తే న్యూట్రియంట్స్ లోపలికి వెళ్ళవు, బ్లడ్లోకి వెళ్ళవు, ఈ ఫీకల్ మ్యాటర్ ఎఫిషియెంట్గా ఎక్స్క్రీట్ అవ్వదు. సో లోపల ఉండిపోతే ఇన్ఫెక్షన్స్, అబ్జార్ప్షన్ సరిగ్గా ఉండదు, మనం తిన్నా కూడా అంతా కూడా ఫీసెస్ నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. సో అన్ని ప్రాబ్లమ్స్ చుట్టుముడతాయి అన్నమాట. ఓకే, సో there are 2 types in IBD, ulcerative colitis and Crohn's disease. Ulcerative colitis ఎక్కువగా లార్జ్ ఇంటెస్టైన్ ఇన్ఫ్లమేషన్ని అల్సరేటివ్ కాలిటిస్ అంటాం. క్రాన్స్ డిసీజ్ మోస్ట్లీ ఏ పార్ట్ అయినా ఎఫెక్ట్ అవ్వచ్చు, బట్ ఎక్కువగా టైల్ ఎండ్ ఆఫ్ ద స్మాల్ ఇంటెస్టైన్, కోలన్, రెక్టమ్, మ్యానస్ ఆ చివర వస్తే కనుక దాన్ని క్రాన్స్ డిసీజ్ అంటారు. 2 types. రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి? జనరల్లీ మళ్ళీ జెనెటిక్స్, ఆల్రెడీ మన పూర్వీకులు ఎవరికైనా ఉంటే కనుక గ్రాండ్ పేరెంట్స్లో మన ఫ్యామిలీ హిస్టరీలో ఉంటే ఇది జెనెటిక్ ఇన్హెరిటెన్స్ ఉంది. ఇమ్యూన్ సిస్టమ్, ఆటో ఇమ్యూన్ డిజార్డర్ ఏదైనా ఉంటే కనుక ఇది వచ్చే అవకాశం ఉంది. ఇమ్యూన్ సిస్టమ్ ఆటో ఇమ్యూన్ రెస్పాన్స్ వల్ల కూడా ఈ IBD వచ్చే అవకాశం ఉంది. స్మోకింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్స్. ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళకి, నెక్స్ట్ నార్థర్న్ క్లైమేట్స్లో ఉన్న వాళ్ళకి కూడా ఈ IBD ఎక్కువగా వస్తూ ఉంటుంది. మరి టెంపరేచర్కి దానికి రిలేషన్ ఇంకా స్టడీ చేయలేదు, కానీ నార్థర్న్ క్లైమేట్స్ పీపుల్ మోస్ట్లీ సఫర్ ఫ్రమ్ దిస్ IBD. మెన్ అబౌవ్ ద ఏజ్ ఆఫ్ 45 వాళ్ళు ఎక్కువ ప్రోను, ఎక్కువగా మెన్లో IBD వచ్చే అవకాశం ఉంది. అండ్ క్రాన్స్ డిసీజ్ ఎక్కువగా విమెన్లో వచ్చే అవకాశం ఉంది. ఇంకా సిమ్టమ్స్ ఏంటి IBD? జనరల్లీ ఇంటెస్టినల్ ట్రాక్ట్ సరిగా లేదు అంటే లోపల డయేరియా వస్తుంది. ఫస్ట్ థింగ్ ఈజ్ డయేరియా. తర్వాత లోపల అల్సర్స్ ఫామ్ అవ్వచ్చు, ఇంటెస్టినల్ అల్సర్స్. సో అల్సర్స్ బ్లీడ్ అయ్యి మనకి వచ్చే మోషన్లో బ్లీడింగ్, స్టూల్స్ విల్ బి బ్లీడింగ్, బ్లడ్ స్టూల్స్లో కనపడుతుంది. బ్లీడింగ్ అల్సర్స్, స్టమక్ పెయిన్, క్రాంప్స్, విపరీతమైనటువంటి కడుపు నొప్పి, స్టమక్ పెయిన్ అండ్ క్రాంపింగ్ పెయిన్ ఉంటుందన్నమాట. సో వెయిట్ లాస్, ఎనీమియా, న్యూట్రియంట్స్ ఏమి అబ్జర్వ్ అవ్వట్లేదు కాబట్టి న్యాచురల్లీ ఎనీమియా వస్తుంది, వెయిట్ లాస్ వస్తుంది.
క్రాన్స్ డిసీజ్లో క్యాంకర్ సోర్స్ అని చెప్పేసి ఈ నోట్లో అల్సర్స్ వచ్చే అవకాశం ఉంది. క్యాంకర్ సోర్స్ అంటారు. క్రాన్స్ డిసీజ్లో మౌత్లో అల్సర్స్ వస్తాయి. అలాగే ఫిషర్స్ అంటారు. ఫిషర్ అంటే జెనిటల్ ఏరియా అండ్ యానస్ చుట్టూ కూడా అల్సర్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. వాటిని క్యాంకర్ సోర్స్ అంటారు. మౌత్లో స్పెసిఫిక్గా క్యాంకర్ సోర్స్ అంటారు. అది క్రాన్స్ డిసీజ్లో జరుగుతుందన్నమాట. సో డయేరియా అండ్ బ్లీడింగ్ అల్సర్స్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సిమ్టమ్స్ ఆఫ్ ఐబిడి. కాంప్లికేషన్స్ ఏంటి రావటం వల్ల? మాల్ న్యూట్రిషన్, సరిగ్గా అబ్జర్వ్ న్యూట్రియంట్స్ సరిగ్గా అబ్జర్వ్ అవ్వకపోవడాన్ని మాల్ న్యూట్రిషన్ అంటారు. నెక్స్ట్ కోలోరెక్టల్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ఇంటెస్టినల్ పెర్ఫరేషన్స్, అక్కడక్కడ చిల్లులు పడిపోతుంది. మరి కంటిన్యూస్గా అల్సర్స్ ఉంటే మరి చిల్లులు పడవా. సో ఇంటెస్టినల్ పెర్ఫరేషన్స్ వచ్చే అవకాశం ఉంది. బ్లడీ డయేరియా, బ్లడ్ అంతా కూడా స్టూల్స్లో లాస్ అయిపోయి సడన్గా డెత్ వచ్చే అవకాశం ఉంది. దీస్ ఆర్ అదర్ కాంప్లికేషన్స్. ట్రీట్మెంట్ ఏంటి? యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్. ఇప్పుడు కూడా స్టెరాయిడ్స్ అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అన్నమాట. కార్టికో స్టెరాయిడ్స్ ఇస్తారు. అలాగే ఎమినో సాల్సిలేట్స్ అనే కాంపౌండ్స్ కూడా ఇస్తారు. నెక్స్ట్ ఇమ్యూనో మాడ్యులేటర్స్. మిథోట్రెక్సైట్ వినే ఉంటారు మీరు. ఇమ్యూనో మాడ్యులేటర్ అంటే ఒక ఇమ్యూన్ రెస్పాన్స్, ఆటో ఇమ్యూన్ రెస్పాన్స్ వల్ల కనుక డిసీజ్ వచ్చి ఉంటే ఇమ్యూనో మాడ్యులేటర్స్ ఇస్తారు. అలాగే ఎమినో సాల్సిలేట్స్, కార్టికో స్టెరాయిడ్స్ ఇవి ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తాయి. సో దే ఆర్ కాల్డ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్. నెక్స్ట్ థింగ్ ఈజ్ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి. ఐబిడి అంటే చక్కగా మన డైజెస్టివ్ సిస్టమ్ కరెక్ట్గా ఫంక్షన్ చేయాలంటే ఫ్లూయిడ్స్ తాగాలి. మోర్ ఫ్లూయిడ్స్ హ్యావ్ టు టేక్. ఎక్సెసివ్ ఫ్లూయిడ్స్ అండ్ ఎక్సర్సైజ్. ప్రతిదానికి ఎక్సర్సైజే. మరి లైఫ్ స్టైల్ హెల్తీ లైఫ్ స్టైల్ ఉండాలంటే ఎక్సర్సైజ్ చేయాలి. రోజుకి 10 నిమిషాలు నడవాలి. అండ్ సప్లిమెంట్స్, విటమిన్స్, మినరల్ సప్లిమెంట్స్ తీసుకోవాలి. అలాగే ఇంకేది కుదరకపోతే సర్జరీ చేయాలి. ఎక్కడైతే మనకు అల్సర్ ఫామ్ అయిందో లేకపోతే ఆ కాలన్ దగ్గర కానీ ఆ అల్సర్స్ అన్నీ కూడా రిమూవ్ చేసి ఆ పార్ట్ని రిసెక్టమీ అంటారు. రిసెక్ట్ చేసేస్తారు, కట్ చేసేస్తారు అనమాట. ఇంకా క్యాన్సర్లో పెట్టకుండా. సో లాస్ట్ ట్రీట్మెంట్ ఈజ్ ఇంకా సర్జరీ అనమాట. విటమిన్ అండ్ మినరల్ సప్లిమెంట్స్ తీసుకోవాలి. ఎందుకంటే మరి అబ్జర్వ్ అవ్వట్లేదు కదా న్యూట్రియంట్స్. అందుకని విటమిన్ అండ్ మినరల్ సప్లిమెంట్స్ తీసుకోవాలి. దిస్ ఈజ్ ఐబిడి. So today I have taught obesity, cardiovascular diseases and IBD. సో ఓవరాల్గా వ్యూ వస్తుంది. బట్ పేజీలు నింపాలంటే మీరు ఇవన్నీ మెమరైజ్ చేయాలి. 4 పేజెస్ రాయాలంటే చాలా పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. కాన్సెప్ట్ కాదు, కాన్సెప్ట్ అనుకోండి చక్కగా అలా డిస్క్రిప్షన్ చేసుకుంటూ వెళ్తాం, ఏదో డయాగ్రామ్ వేస్తాం, ఈక్వేషన్ వేస్తాం. ఇవన్నీ పాయింట్సే, ఇవన్నీ గుర్తుపెట్టుకునే పాయింట్సే. సో టుమారో దెర్ విల్ బి టెస్ట్. సో గూగుల్ ఫామ్స్ ఇచ్చాం, గూగుల్ ఫామ్స్లో అప్లోడ్ చేయండి. ఆల్రెడీ వచ్చేసినాయి. సుచరిత, నందిని దేవి ఒక 4-5 సబ్మిట్ చేశారు. గూగుల్ ఫామ్స్ చూసాము. ఇంకా చాలామంది సబ్మిట్ చేయాలి. నేను కొన్ని అసైన్మెంట్ అలా పెట్టినా కనీసం రేపు టెస్ట్ మాత్రం అందరూ కూడా గూగుల్ ఫామ్స్లో అప్లోడ్ చేయండి. పీడిఎఫ్లో కన్వర్ట్ చేయండి. దట్ ఈస్ బెటర్. కన్వర్ట్ చేసి అప్పుడు అది అప్లోడ్ చేయండి. ఓకేనా? సో మీకు 2-3 ఫైల్స్ అటాచ్ చేసుకోవడానికి కూడా ఉంది. ఇమేజెస్ ఏమైనా ఉన్నా కూడా. సో టుమారో ఐ గివ్ ద క్వశ్చన్ పేపర్ త్రూ వాట్సాప్. And after writing you upload into the Google Forms. Test on full unit 2. 4 టాపిక్స్ ఉన్నాయి అంతే అందులో. అర్థమైందా? ఇప్పుడు దీనికి సంబంధించిన ఇంకోటికి సంబంధించిన మెటీరియల్ కూడా పెట్టేస్తాను. స్టార్ట్ రీడింగ్ అండ్ all the 4 questions will be for the tomorrow's science. Okay, thank you.